నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. ప్రేమించుకున్నారు, పెద్దలను ఎదిరించి మనువాడారు, కొత్త జీవితం ప్రారంభించారు. కష్టాల్లోనూ తోడుంటానని ప్రమాణం చేసిన భార్య తనకెంతో ఇష్టమైన నగలను తాకట్టు పెట్టి మరీ భర్తకు ఒక ఆటో కొనిచ్చింది. ఆ వాహనంతో తమ దశ తిరుగుతుందని భావించింది. కానీ చివరికి ఆ ఆటోనే తమను దూరం చేస్తుందని ఊహించలేకపోయింది. ఇంతకీ నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఓ హత్య కేసు ఆటో చుట్టూనే ఎందుకు తిరిగింది? ఆ ఆటోకు ఓ లేడీ భర్త హత్యకు లింక్ ఏంటి? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. కొనింది సెకండ్ హ్యాండ్ ఆటోనే, కానీ అదే వారి పాలిట జీవనాధారం. అదే తమ లైఫ్ను టర్న్ తిప్పుతుందని భార్యాభర్తలు కలలు కన్నారు. కానీ ఆటో కొన్న సంబరంలో ఆ భర్త ఇచ్చిన దావాత్ వారి జీవితాలను తలకిందులు చేసింది. ఇంతకీ ఏం జరిగింది? అతడు ఓ ఆటో డ్రైవర్, నిరుపేద కుటుంబం. ఆటో అతని ప్రాణం. ఓ అమ్మాయిని 8 ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య జాబ్ చేస్తుండగా భర్త ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఏడాదిన్నరగా ఉన్నంతలో సంతోషంగా జీవిస్తున్నారు ఆ దంపతులు. కిరాయి ఆటో నడిపిస్తున్న భర్తకు సొంత ఆటో కొనివ్వాలని ఆమె తన బంగారు నగలను తాకట్టు పెట్టి మరీ ఆటో కొనిచ్చింది. కానీ ఆ ఆటో అతన్ని ఆమె జీవితం నుంచి దూరం చేసింది. ఒక్క ఆటో 3 జీవితాలను రోడ్డున పడేసేలా చేసింది. ఆటో ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. ఆటో ఒకరి హత్యకు దారి తీసింది, మరొకరిని బోరెక్కించింది. ఆటో కొనివ్వడమే ఆమెకు శాపంగా మారిందా? హత్య చేసి కాలిపోయిన స్థితిలో సందీప్ మృతదేహం ఎందుకుంది? నిజామాబాద్లో కలకలం రేపిన ఆటో డ్రైవర్ సందీప్ హత్య కేసులో ఇలా ఎన్నో ప్రశ్నలు. ఆటో డ్రైవర్ మర్డర్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నిజామాబాద్ నగర శివార్లోని బ్రాహ్మణ కాలనీలో నివాసముండే సందీప్ ఆటో డ్రైవర్. సందీప్ ఆటోలో ప్రయాణిస్తూ అతనికి పరిచయమైంది. దాదాపు 8 ఏళ్లుగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఏడాదిన్నర క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఉన్నంతలో సంతోషంగా గడుపుతున్నారు. లత కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తూ ఉండగా కండెల సందీప్ ఆటో నడుపుతూ ఉన్నంతలో అన్యోన్యంగా గడుపుతున్నారు. కాని భర్త కిరాయి ఆటో నడుపుతూ ఇబ్బందులు పడటం భార్యను కదిలించింది. మరొకరి ఆటో మీద ఆధారపడటం, దానికేదైనా రిపేర్ వస్తే మాటలు పడటం మంచిది కాదని అనుకుంది. సొంత ఆటో ఉంటే ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గుతాయని భావించింది. అందుకే భర్తకు సెకండ్ హ్యాండ్ ఆటో కొనిచ్చింది లత. ఇదే తమ జీవితాన్ని తల్లకిందులు చేస్తుందని ఊహించలేకపోయింది. భర్త సంతోషం కోసం తన బంగారు గొలుసు తాకట్టు పెట్టి మరీ సెకండ్ హ్యాండ్ ఆటో కొనిచ్చింది లత. ఆటో కొనుగోలు చేసిన 2వ రోజు భర్త సందీప్ ఎప్పటిలాగే వెళ్ళొస్తానంటూ తన సొంత ఆటోలో కిరాయికి వెళ్లాడు. అలా వెళ్లిన సందీప్ రాత్రి వరకు తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే 2 సార్లు రింగ్ అయింది. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆందోళన చెందిన అతని భార్య లత అన్ని చోట్లా వెతికింది. భర్త స్నేహితులను ఆచూకీ కోసం అడిగింది. తన భర్త సందీప్ కనిపించడం లేదంటూ 5వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సందీప్ కోసం గాలింపు చేపట్టారు. అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు. లత మనసులో ఏదో కీడు శంకిస్తున్నా తనకు తాను ధైర్యం తెచ్చుకుని తన భర్త జాడ కోసం అన్వేషించింది. తనని విడిచి ఒక్కరోజు కూడా ఉండని సందీప్ 48 గంటలు దాటినా ఆచూకీ లభించకపోవడం, ఫోన్ ఎత్తకపోవడంతో ఆందోళనకు గురైంది లత. ఎక్కడికి వెళ్లాడో, ఏం చేస్తున్నాడో, అసలు ఏమయ్యాడోనన్న టెన్షన్ ఆమెలో పెరిగిపోతున్న టైంలో అంతలోనే డిచ్పల్లి మండలం చంద్రయాన్పల్లి అటవీ ప్రాంతంలో కాలిపోయిన స్థితిలో ఓ మృతదేహం ఉందన్న సమాచారం ఆమె గుండెల్లో 1000 తుఫానుల అలజడి రేపింది. అయినా తన భర్త అయ్యే అవకాశం లేదన్న ఆశతో ఆ ప్రాంతం వైపు అడుగులు వేసింది. ఆ డెడ్ బాడీని పరిశీలించిన 5వ టౌన్ పోలీసులు మిస్ అయిన సందీప్ పోలికలు, అతను వేసుకున్న దుస్తుల ఆధారంగా అదృశ్యమైన సందీప్ హత్యకు గురై ఉండొచ్చని అనుమానించారు. భార్యను, ఇతర కుటుంబ సభ్యులను ఘటనా స్థలానికి తీసుకెళ్లారు పోలీసులు. ఆ శవం తన భర్తది కాకూడదు అని ముక్కోటి దేవుళ్లను వేడుకుంటూ వెళ్లిన లత చేతివేళ్లపై పులిపిర్లు, చొక్కా, కాళ్లను గుర్తుపట్టి గుండె పగిలినంత పనైంది. అనుమానమే నిజమైంది. దిక్కులు పిక్కటిల్లేలా రోధించింది. కలలన్నీ కల్లలయ్యాయి. తన జీవిత సర్వస్వమంతా కాలి బూడిదైంది. తనే ప్రాణంగా బతికినవాడు నిర్జీవమయ్యాడు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన పంచ ప్రాణాల ఇష్టుడు అగ్నికీలంలో మాడి మసయ్యాడు. జీవితాంతం తోడుంటానంటూ 3 ముళ్ళు 7 అడుగులు వేసిన భర్త ఇక రాడని తెలిసి కుమిలిపోతుంది లత. మమ్మీ వెళ్ళొస్తానంటూ వెళ్లి కానరాని లోకాలకు వెళ్లావా సందీప్ అంటూ మృతుని భార్య కన్నీళ్లతో వెక్కి వెక్కి ఏడుస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. చివరి చూపు దక్కకుండా సందీప్ మృతదేహం కాలిపోయిందని రోధించింది. ఇదే సమయంలో ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు లతను బాధించాయి. ఎలా చనిపోయాడు? ఎవరు చంపారు?
ఎవరికి హాని తలపెట్టని తన భర్త ఎవరికి కంటకింపయ్యాడు అంటూ బోరున విలపించింది. సందీప్ది హత్య అని తేల్చిన పోలీసులు పక్కా స్కెచ్తో చేసిన మర్డర్ అని నిర్ధారించారు. ఆటోనే హత్యకు దారి తీసిందని చెప్పి అందరినీ విస్తుపోయేలా చేశారు. చూసినాం, నేను నా మరదలు నా చెల్లెలే పోయినాం. వాడి కాళ్ళని చూసి వాడి చేతులు పులిపిల్లు ఉంటాయి, అవి చూసి గుర్తుపట్టిన. మొహం అసలు కనిపించలేదు సార్, మొత్తం కాల్చేసిరు, పేగులన్నీ బయట పడ్డాయి సార్, ఘోరంగా చంపేసిరు సార్. ఎవరైనా కానీ వాళ్ళకి మంచిగా శిక్ష అయిపోయి. ఆటో కొనివ్వడం వల్లే తన భర్త తనకు దూరమయ్యాడా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది భార్యలత. ఆటో ఎలా ప్రాణం తీసిందంటూ అడిగిన ప్రశ్నలకు పోలీసులు ఇచ్చిన సమాధానాలతో ఆమె గుండె మరింత బరువెక్కింది. నిజంగా ఆటో బలి తీసుకుందా అంటూ ఆరా తీస్తే భయంకర వాస్తవాలు తెరపైకొచ్చాయి. కిరాయి ఆటో నడుపుతూ ఉన్నంతలో సంతోషంగా ఉంటోన్న సందీప్ను అతను కొనుగోలు చేసిన ఆటోనే మృత్యువుగా మారుతుందని ఊహించలేదు. ఇంతకీ భార్య ఎంతో ప్రేమగా కొనిచ్చిన ఆటో హత్యకు ఎలా కారణమైంది? మిస్ అయిన సందీప్ కథ మిస్టీరియస్ డెత్గా ఎలా మారింది? అడవిలో సందీప్ను శవంగా మార్చిందెవరు? నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అదృశ్యమైన సందీప్ ఇందల్వాయి అటవీ ప్రాంతంలో విగతజీవిగా మారాడు. అత్యంత దారుణమైన రీతిలో శవంగా కనిపించాడు. హత్య చేసి గుర్తుపట్టడానికి వీలు లేకుండా మృతదేహాన్ని దహనం చేశారు. మిస్సింగ్ కేసు ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అత్యంత వేగంగా కేసును ఛేదించారు. ఆటోలో వెళ్లిన తన భర్త అదృశ్యమయ్యాడని భార్య ఫిర్యాదులో ఇచ్చిన ఆటో నెంబర్ ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆటో నెంబర్, మృతుడు వినియోగించిన సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుణ్ణి పట్టుకున్నారు. హత్య ఒక శాఖైతే ఆ హత్యను చేసిందెవరో తెలిసి ఊరూరంతా షేకైంది. సందీప్ను హత్య చేసింది మరెవరూ కాదు, బాగా తెలిసినవాడే, ప్రాణ స్నేహితుడే, అవును ఫ్రెండే హంతకుడు. నేనున్నానంటూ అండగా నిలిచిన దోస్తే సందీప్ పాలిట యముడు. నాగారం బ్రాహ్మణ కాలనీలో ఉండే మృతుడు సందీప్కు నాగారం 80 క్వార్టర్స్లో ఉండే సతీష్ గౌడ్ అలియాస్ బబ్లుకు 4 ఏళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరు జిగిరి దోస్తులు. ఇరువురు ఆటో నడుపుతూనే జీవనం సాగించేవారు. సందర్భం ఏదైనా సంబరాలు చేసుకునేవారు. ఎప్పుడంటే అప్పుడు సిట్టింగ్ వేసి ఫుల్గా లాగించేవారు. సందీప్ ఆటో కొనడంతో పార్టీ ఇవ్వాలన్నాడు సతీష్ గౌడ్. దీంతో సందీప్ కూడా ఓకే అన్నాడు. ఇద్దరూ కలిసి ఒకే ఆటోలో తిరిగారు. గిరాకీ కూడా బాగా ఉండటంతో డబ్బులు కూడా వచ్చాయి. దీంతో సాయంత్రం ఇద్దరూ ఫుల్గా తాగారు. సతీష్ గౌడ్ తాను ఎక్కువ తాగకుండా సందీప్కే అధిక మొత్తంలో తాగించాడు. ఆటో కన్నావు బాగా తాగు, ఎంజాయ్ చేయంటూ ఎంకరేజ్ చేశాడు. కాని తాగుబోతులకే తాగుబోతైన తన స్నేహితుడు తననే ఎందుకు ఎక్కువ తాగిస్తున్నాడో సందీప్ గ్రహించలేకపోయాడు. పీపాలు తాగేవాడు తనకంటే ఎందుకు తక్కువ తాగుతున్నాడో, పదే పదే ఎందుకు పొగుడుతున్నాడో, ఆటో కొన్నందుకు అంతలా ప్రశంసించాల్సిన అవసరమేంటో ఆలోచించలేకపోయాడు. ఫ్రెండ్షిప్లో మామూలే కదా అని లార్జుల మీద లార్జులు లాగించాడు. అంతా పకడ్బందీగా తాను అనుకున్నట్టే జరుగుతూ ఉండటంతో సతీష్ గౌడ్ తన ప్లాన్ లాస్ట్ ఫేజ్ ను పట్టాలెక్కించాడు. సందీప్కు మద్యం తాగించి ఇందల్వాయి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. నరమానవుడు ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. ఊరికి దూరంగా ఎందుకీ ప్లేస్కు తీసుకెళ్తున్నాడో సందీప్కు అర్థం కాలేదు. మిగిలిన మందు లాగించేయడానికేనని అనుకున్నాడు. కానీ తన స్నేహితుడు తనపై ఏదో కుట్ర చేస్తున్నాడని మాత్రం ఏ కోసానా అనుమానించలేదు. అటు కొన్న ఆనందంలో ఫుల్గా తాగుతూ అడవిలోకి వెళ్లిపోయారు. యూరిన్ కంటూ ఒకచోట ఆటో ఆపమన్నాడు సతీష్ గౌడ్. ఇద్దరూ ఆటో దిగారు. అయితే ఒక్కసారిగా వెనక నుంచి వచ్చి సందీప్ను తోసేశాడు సతీష్ గౌడ్. అసలేం జరిగిందో సందీప్కు అర్థం కాలేదు. తాగిన మైకంలో పొరపాటున కింద పడ్డానని అనుకున్నాడు. కానీ వెనువెంటనే సతీష్ గౌడ్ దాడి చేయడం మొదలుపెట్టడంతో షాక్ అయ్యాడు. వెనుక నుంచి స్నేహితుడిని కింద పడేసిన సతీష్ గౌడ్ బండరాయితో బాదాడు. ఛాతి భాగంలో అదే పనిగా అటాక్ చేశాడు. ప్రాణ స్నేహితుడే ఇంత దారుణంగా ఎందుకు దాడి చేస్తున్నాడో, తాను చేసిన తప్పేంటో, ఇరువురం కలిసి మందు తాగి ఆనందంగా గడిపినా ఎందుకింత కర్కశంగా అటాక్ చేస్తున్నాడో అర్థం కాక నిస్సహాయంగా చూస్తూ అలాగే ప్రాణాలు విడిచాడు సందీప్. కొత్త ఆటో కొన్నావు, కంగ్రాట్స్ అని చెప్పడం, మందేద్దామంటూ పీకల దాకా తాగడం, అలా అటవీ ప్రాంతానికి సరదాగా వెళదాం పద అంటూ ఉబ్బించడం, ఇవన్నీ ఫ్రెండ్షిప్లో భాగమని సందీప్ అనుకుంటే ముందే వేసుకున్న స్కెచ్లో పార్ట్ అని సతీష్ గౌడ్కు తెలుసు. అంతా తాను అనుకున్నట్టే చేసిన సతీష్ చంపిన తర్వాత ఏం చేయాలో కూడా ముందే ఆలోచించాడు. మృతదేహం ఆనవాళ్లు గుర్తుపట్టకుండా చుట్టుపక్కల ఉన్న కట్టెలు తెచ్చి పెట్రోల్ పోసి దహనం చేశాడు.
దీంతో అతనెవరో కూడా ఎవరూ గుర్తుపట్టలేరని, శవాన్ని గుర్తించడానికే చాలా టైం పడుతుందని ఊహించాడు. కానీ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దొరికిపోయాడు సతీష్ గౌడ్. డెడ్ బాడీ ఉన్న చోటును గుర్తించిన పోలీసులు మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చారు. నా కొడుకు మిస్సింగ్ అయిందని అదే కనిపిస్తలేడని కంప్లైంట్ ఇచ్చినాం. ఒక రోజు అంతా చూసినాం, తెల్లం దాకా చూసినాం, రాలేదు. ఎంత తాగినా కానీ ఇంటికి వస్తుండే, అసంటోడు రాలేదు. రాకపోయేపటికే ఇక టౌన్కి పోయినాం. టౌన్కి పోయి కంప్లైంట్ ఇస్తే ఇక ఇట్లా వెళ్ళినాయి, ఒకటి ఇట్లా వెళ్ళింది. ఇక అది ఒక్కడితో కాలేదు సారు, అది 2-3 అయింది సారు, ఒక్కడితో కాలేదు, అది 4 ఉన్నారచ్చు. ప్రాణ స్నేహితుడే హంతకుడని తెలిసి అందరూ షాక్ అయ్యారు. భార్య లత అయితే ఇదంతా పీడకలనా, దోస్తానా అంటూ తిరిగిన వాడే చంపడమేంటని నమ్మలేకపోయింది. అలాయ్ బలాయని పలకరించే స్నేహితుడు సందీప్తో ఫంక్షన్లకు తిరిగే ఫ్రెండ్, ఎప్పుడూ కలిసి మందేసే దోస్తు ఎందుకు చంపాడు? ఎందుకంత దారుణంగా దహనం చేశాడు? కారణమేంటి? ఏం మనసులో పెట్టుకుని ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడు అంటూ భార్య లతతో పాటు బాధిత కుటుంబ సభ్యులందరూ బోరున విలపించారు. స్థానికులు సైతం అసలేం జరిగిందంటూ విస్తుపోయారు. అసలు కారణం తెలిసి అయ్యో అనుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో సతీష్ గౌడ్ను విచారించి అంతటి దారుణం వెనుక అతని ఆలోచనేంటో తేల్చారు. ఆటో చుట్టూనే అతని పన్నాగం చక్కర్లు కొట్టిందన్న షాకింగ్ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. క్లోజ్ ఫ్రెండే కదా, ఎందుకు చంపాడు? మందేద్దాం చిందేద్దాం అని చెప్పి ఎందుకు హత్య చేశాడు? ఆటోని కారణమా? ఆటోను కొనుగోలు చేయడమేనా? భార్య నగలు తాకట్టు పెట్టి కొనిచ్చిన ఆటోకు హత్యకు లింక్ ఏంటి? స్నేహితుణ్ణి చంపిన సతీష్ గౌడ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నిజామాబాద్ నగర శివార్లోని నాకారం 80 క్వార్టర్స్కు చెందిన సతీష్ గౌడ్ ఆటో డ్రైవర్గా లైఫ్ స్టార్ట్ చేశాడు. నిలకడలేని మనిషి, ఏదో అసంతృప్తి, ఆశలు బారెడు, ఆదాయం మూరెడు, తాగుడు గ్యాంగ్, మందుకు బానిస. పెళ్లి చేస్తే సెట్ అవుతాడని భావించిన తల్లిదండ్రులు 2010లో హైదరాబాద్కు చెందిన లావణ్యతో పెళ్లి చేశారు. కొన్నాళ్ల పాటు సంసారం సాఫీగా సాగింది. 2 కుమార్తెలు జన్మించారు. అయినా మనిషి మారలేదు. మద్యానికి సతీష్ దూరం కాలేదు. దీనికి తోడు చిన్న చిన్న నేరాలకు అలవాటు పడ్డాడు. భార్యతో నిత్యం గొడవలు. భర్త తీరు నచ్చక భార్య తన కూతుళ్లతో 5 ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. హైదరాబాద్కు వెళ్లిన సతీష్ అక్కడా తన వక్రబుద్ధిని చూపించాడు. జల్సాలకు ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ఓ మహిళను హత్య చేసి హంతకునిగా మారాడు సతీష్ గౌడ్. వనస్థలిపురంలో 2020లో డబ్బుల కోసం ఓ మహిళను చంపాడు. 2022లో ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేశాడు. అదే సంవత్సరంలో నాల్కోటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో చోరీకి పాల్పడ్డాడు. 2023లో మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ కన్నం వేశాడు. ఇలా పలు కేసుల్లో నిందితునిగా జైలు శిక్ష సైతం అనుభవించాడు సతీష్. నేర ప్రవృత్తి కలిగిన సతీష్ గౌడ్పై హత్య కేసుతో పాటు ఆటో, బైక్ దొంగతనం కేసులు నమోదవడంతో సతీష్ అలియాస్ బబ్లూగా పేరు మార్చుకున్నాడు. జైలు నుంచి బెయిల్పై వచ్చిన నిందితుడు 3 నెలలుగా నాకారంలోని తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో డబ్బుల కోసం మళ్లీ దొంగతనం చేయాలని తిరుగుతున్న క్రమంలో పాత స్నేహితుడు సందీప్ కనిపించాడు. అద్దె ఆటోతో డబ్బులు మిగలడం లేదని, అందుకే తన భార్య నగలు తాకట్టు పెట్టి తనకు సెకండ్ హ్యాండ్లో ఆటో కొనుక్కోవడానికి హెల్ప్ చేసిందని చెప్పాడు సందీప్. దీంతో సందీప్కు కంగ్రాట్స్ కూడా చెప్పాడు సతీష్ గౌడ్. తన దగ్గర సెల్ ఫోన్ లేకపోవడం, జలసాలకు డబ్బులు దొరక్కపోవడంతో సందీప్ సెల్ ఫోన్, ఆటోపై కన్నేశాడు సతీష్. ఇద్దరూ ఆటోలో తిరిగారు. కిరాయికి వచ్చిన డబ్బులతో పలుచోట్ల మద్యం సేవించారు. కామారెడ్డికి కిరాయికి వెళ్దామని ఒప్పించి తీసుకెళ్లాడు. ఇందల్వాయ్ మండలం చంద్రయానపల్లి దగ్గర అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పథకం ప్రకారం హత్య చేసి శవాన్ని కాల్చేశాడు సతీష్ గౌడ్ అలియాస్ బబ్లు. ఆ తర్వాత సందీప్ ఆటోలో హైదరాబాద్కు చెక్కేశాడు. సెల్ ఫోన్ నుంచి సిమ్ తీసేసి తమ సిమ్ వేశాడు. నిందితుడి దగ్గరకు పోలీసులను తీసుకెళ్లింది ఆ సిమ్ కార్డే. ఆటో కోసం స్నేహితుణ్ణి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వివరాలు వెల్లడించాడు. ఈ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఇతను పొద్దున 6:30కి ఇంటి నుంచి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఇతను పరిచయం, ఇతను కలిసి కలవడం జరిగింది అక్యూజ్డ్ సతీష్ గౌడ్. ఇద్దరు కూడా వెళ్ళేసి వివిధ ప్రాంతాల్లో తిరిగి మార్నింగ్ నుంచి ఈ కంటేశ్వర్ దగ్గర అక్కడిక్కడ లిక్కర్ పర్చేజ్ చేసి తాగడం జరిగింది. మనకు అన్ని కూడా వీడియో ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి. టోల్గేట్ దాటి కొద్ది ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ఆపి యూరినల్స్కి అని చెప్పేసి అతను తీసుకెళ్ళి అక్కడ ఒక 30 మీటర్స్ దూరంలో హైవే నుంచి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చిన్న లోయలాగా ఉంది. దాంట్లో ఇతను యూరినల్ చేస్తున్నప్పుడు తోసేయడం జరిగింది. తోసేసిన తర్వాత ఇతని పైన రాయి ఒకటి, బండరాయి ఒకటి ఛాతీ పైన పెట్టేసి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ గడ్డి అవన్నీ కూడా సమకూర్చేసి అక్కడ కాలబెట్టడం జరిగింది. ఎంత ఘోరం! ఇలాంటి మనిషి కూడా ఉంటాడా?
కాసుల కోసం ప్రాణ స్నేహితుని ప్రాణం తీసే కిరాతకులు కూడా ఉంటారా? భార్య నగలు తాకట్టు పెట్టి అది కూడా సెకండ్ హ్యాండ్ ఆటో కొన్నాన్రా బాబు అన్నా కనీసం కనికరం లేకుండా దాష్టికానికి పాల్పడే నయవంచకులు ఉంటారా? ఆటో కోసం చెట్టంత ఫ్రెండ్ను చంపే దుర్మార్గులుంటారా? సతీష్ గౌడ్ లాంటి కన్నింగ్ ఫెలోస్ ను చూస్తే నిజమేననిపిస్తుంది. నేస్తంగా పిలిచి ద్రోహం తలపెట్టాడు. పార్టీ చేసుకుందామని కాల్చి బూడిద చేశాడు. పక్కా పథకంతో ఫిబ్రవరి 15న పొద్దస్తమానం తిరిగి ఇందల్వాయ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. ఆటో అమ్మితే డబ్బులొస్తాయని ఆశించాడు. కష్టజీవి తిరిగి రాడని తెలిసి కూడా ఘోరానికి తెగబడ్డాడు. ఆటో అమ్మి జల్సా చేద్దామనుకున్నాడు. ఇప్పుడు జైల్లో కటకటాలు లెక్కిస్తున్నాడు. ఇతని పైన వనశ్రీపురంలో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ మర్డర్ కేసు కూడా ఉంది. అది పీటీలో ఉంది. దాంతోపాటు టౌన్ 4లో, తర్వాత హైదరాబాద్లో మీర్పేట్ పోలీసులో కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. మొత్తం 4 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతన్ని ఇమీడియట్గా మనం సస్పెండ్ చేయడం జరిగింది. ఒక సరైన సమాచారం ప్రకారం ఇతన్ని మాధవ్ నగర్లో అరెస్ట్ చేసినప్పుడు ఈ నేరాన్ని కన్ఫెస్ చేయడం జరిగింది. అతని నేరస్తుడి కన్ఫెషన్ ప్రకారం అతని దగ్గర నుంచి ఆటో, తర్వాత అదేవిధంగా మొబైల్ ఫోన్ 2 కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్ కూడా మళ్ళీ రికన్స్ట్రక్షన్ టోటల్ సీజ్ చేయడం జరిగింది. ఆటోనే తన భర్తను పొట్టన పెట్టుకుందని సందీప్ భార్య లత రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తుంది. అనవసరంగా నగలు తాకట్టు పెట్టి మరీ ఆటో కొనిచ్చారని, ఆ ఆటోనే తన భర్తను తనకు దూరం చేసిందని వాపోతుంది. సెకండ్ హ్యాండ్ ఆటో పైన ఆ మోసకారి స్నేహితుడు కన్నేస్తాడని ఊహించలేదని బోర్మంటుంది. నన్ను అదే రోజు దగ్గర తీసుకున్నాడు. లాస్ట్ నేను నిన్ను దించేయడానికి కూడా కాలేజ్కి వస్తా అని చెప్పిపోయిండు సార్. మళ్ళీ రానే లేదు. అదే లాస్ట్ మాట అయిపోయింది. ముఖం అంతా కాలిపోయింది. చివరి చూపు లేకుండా చేసారు సారు. మేము ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం సారు. 2 నెలల నుంచి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం సారు. నన్ను ఇడిసబెట్టి ఒక్క రాత్రి కూడా బయట ఉండలేడు ఆయన. నమ్మడం తప్పేమి కాదు, నమ్మక ద్రోహమే తప్పు. కాని నట్టేట ముంచడమే వృత్తిగా ప్రవృత్తిగా పెట్టుకున్న వారిని నమ్మడానికి వీల్లేదనడానికి సందీప్ హత్య ఒక ఉదాహరణ. సతీష్ గౌడ్కు నేర చరిత్ర ఉందని సందీప్కు తెలుసు. చిల్లర పైసల కోసం హత్యలు, దొంగతనాలు చేస్తాడని కూడా అవగాహన ఉంది. కానీ స్నేహితుడు కదా, తననేం చేస్తాడులే అని అమాయకంగా నమ్మాడు. పీకల్లోతు తాగే సతీష్ గౌడ్ ఎందుకు తాను తక్కువ తాగుతూ తనకెందుకు ఎక్కువ పోస్తున్నాడో సందేహించలేదు. ఇందల్వాయ్ మండలం చంద్రయానపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్తున్నప్పుడు కూడా అనుమానించలేదు. నమ్మాడు. సతీష్ గౌడ్ నమ్మక ద్రోహం చేశాడు. సందీప్ కూడా బలంగానే ఉన్నాడు. కానీ నిషా ఎక్కువ కావడంతో సతీష్ గౌడ్ను ప్రతిఘటించలేకపోయాడు. నమ్మడం తప్పు కాదు, కానీ సతీష్ గౌడ్ లాంటి నయవంచక దోస్తులను నమ్మకపోవడమే మంచిది.